హాయ్ అండి, ఉసిరికాయ తొక్కు పచ్చడి చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాదు చాలా హెల్దీ. జస్ట్ 10 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నీట్ గా వాష్ చేసుకున్న ఉసిరికాయల్ని తడి లేకుండా తుడిచి కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇంత సాఫ్ట్ అయితే చాలు. వీటిని అయితే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని తర్వాత లైట్ గా క్రష్ చేసిన వెల్లుల్లి కరివేపాకు వేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పసుపు, మెంతి పౌడర్, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ట్రూ చిల్లీ వాళ్ళ కారం పౌడర్ యూజ్ చేస్తున్నా. నేనైతే రీసెంట్ గా ట్రూ చిల్లీ పౌడర్స్ అయితే ఆర్డర్ చేశాను. ట్రూ చిల్లీనే ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే వన్స్ ఈ చిల్లీ పౌడర్ ని అబ్జర్వ్ చేయండి. ఇట్ హాస్ నో కెమికల్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ నో ప్రిజర్వేటివ్స్. గుంటూరు కారం ఫేమస్ అని అందరికీ తెలిసే ఉంటుంది. అదే గుంటూరు ఫార్మర్స్ దగ్గర నుంచి చిల్లీస్ తీసుకొని నీట్ గా వాష్ చేసి తొడిమలు తుంచి రోకలతో దంచి ఫ్రెష్ గా ప్యాక్ చేసి ఇస్తారు. వీళ్ళ దగ్గర అయితే స్పెషల్ స్పైసీ పచ్చళ్ళ కారం అండ్ కూర కారం అయితే చాలా బాగా నచ్చేసాయి. కారం వేసుకున్నాక ఉప్పు, కొంచెం నిమ్మరసం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్ లో సీడ్స్ తీసిన ఉసిరికాయలను కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. నేను ఆయిల్ కాస్త తక్కువగా వేసాను కాబట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. 2 months వరకు ఉంటుంది. ఈసారి ట్రై చేశాక కామెంట్ లో చెప్పండి. అంతేనండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.